నమస్కారం. శ్రీ బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు బ్రహ్మంగారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వ బ్రహ్మ, అలాగే సంఖ్యా ప్రశ్నశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణమాచార్య గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే ఎంతోమంది వారి వారి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కోర్టు సమస్యలు అని చెప్పి, ఆర్థిక సమస్యలు, సంతానలేమి, పెళ్ళి అవ్వట్లేదు, అట్లాగే ఎన్నో విషయాల్లో సానుకూల ఫలితాలు రాకపోవడం, ఇట్లా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వారందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గమే ఈనాటి మన ఈ కార్యక్రమం. గవ్వ ప్రశ్న ద్వారా గురువుగారు జ్యోతిష్యాన్ని తెలియజేస్తారు. ఎటువంటి సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కారాన్ని తెలియజేస్తారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. లేదు అందరికీ కాల్ కనెక్ట్ అవ్వదు కాబట్టి లైవ్ తర్వాత కూడా గురువుగారు చక్కగా అందరికీ అందుబాటులోనే ఉంటారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడవచ్చు. ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ముందుగా గురువుగారితో మాట్లాడుకుందాం, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్రస్వామినే నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. గురుగారు, పీఠంలో లోక కళ్యాణార్థం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? మిమ్మల్ని నేరుగా కలవచ్చా గురుగారు? గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన ఫలంగా మాకు లభించినటువంటి విశేషవంతమైన గవ్వ ప్రశ్న ద్వారా లోక కళ్యాణార్థం జరగబోయేటువంటి ఎన్నో విషయాల్ని కృష్ణమాచార్య ఇప్పటికే చెప్పి ఉన్నారు. ప్రత్యేకించి మన బ్రహ్మపద ఆశ్రమ ప్రాంగణంలో పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ మరియు శూన్యతిథిగా పిలువబడేటువంటి అమావాస్య నాడు ఎన్నో విశేషవంతమైనటువంటి కార్యక్రమాల్ని తాంత్రిక విధానంలో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి పద్ధతుల్లో మనం నిర్వహిస్తూ విశ్వ మానవాళి కోసం లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాది క్రతువుల్ని మనం చేస్తూ ఉంటాం. సాధారణంగా కృష్ణమాచార్యని కలవటం అసాధ్యమని అందరూ అనుకుంటుంటారు. ప్రముఖులకు, ముఖ్యమైనటువంటి వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటానన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ సామాన్యులకు కూడా నేను అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంటాను. ప్రొద్దుటూరు, తిరుపతి, విజయవాడ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంగణాల్లో మన కార్యాలయంలో కానీ బ్రహ్మపద పీఠంలో కానీ నేను ప్రతి నెలలో కూడా ఒక్కొక్క వారం ఒక్కో ప్రాంతంలో నేను అందుబాటులో ఉంటాను. తప్పనిసరిగా అందరూ కూడా మన పీఠానికి వచ్చి కృష్ణమాచార్యను వ్యక్తిగతంగా కలవచ్చు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ ద్వారా కూడా నాతో మాట్లాడవచ్చు. మీకున్నటువంటి సమస్యని, పుట్టిన తేదీ వివరాలు ఉన్నా లేకపోయినా, మీకున్నటువంటి స్థితిగతులను అనుసరించి ఆరూఢ చక్రం ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వేగవంతంగా సమీపమైనటువంటి భవిష్యత్తులో చోటు చేసుకోబోయే అంశాలు, ప్రత్యేకించి పరిహారాల్ని తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలంగా నాకు లభించినటువంటి జ్ఞానంతో తప్పకుండా మీకు సహాయం చేయగలిగిన ప్రయత్నం చేస్తాను. గురుగారు, కాల్స్ తీసుకుందాం. అలాగే. హలో. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 22/10. ఓకే. 2001. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ అమ్మా? పొద్దున్నే 7:30. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. తల్లి, 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి ఒక అంకె చెప్పండి. 1 నుంచి 9 లోపు స్వామి. అవును తల్లి. 4, 2 తల్లి. 6. ఇంకొకటి 4, 2, 6. శివాయ బ్రహ్మణే నమః. అబ్బాయి పూర్తి పేరు చెప్పండి అమ్మా. అబ్బాయి కాదు స్వామి, పాప. పాప పూర్తి పేరమ్మా? బబితా స్వామి. తల్లి, అమ్మాయి సోమవారం పూట జన్మించినట్టుగా తెలుసా? తెలుసు స్వామి. ఇది ఆశ్వీజ మాసం, అమ్మవారి యొక్క నవరాత్రి పర్వదినాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. మూలా నక్షత్రంలో జాతకురాలు జన్మించినట్టుగా తెలుసా? తెలుసు స్వామి. మూల నక్షత్రం అనేది తెలుసు, అప్పుడు నవరాత్రులు అనేది తెలియదు స్వామి. ఎస్. అమ్మాయికి సంబంధించినటువంటి స్థితిగతులను అనుసరించి ఉన్నతమైనటువంటి విద్య, వివాహ జీవితానికి సంబంధించిన భవిష్యత్తు, అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుంది, ఎలా ఉండబోతుంది, భవిష్యత్ ఏమిటి తెలుసుకోవాలన్న ఆలోచన మనసులో ఉన్నదా? అవును స్వామి. అదే పాప జాబుది, పెళ్ళి. అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంది తల్లి? స్వామి బీటెక్ అయిపోయింది స్వామి.
శివాయ బ్రహ్మణే నమ. చాలా ట్రై ప్రశ్న- చేస్తాను కానీ తల్లి అదే చాలా చోట్ల ట్రై చేస్తాంది, జాబ్ అయితే నేను దొరకట్లేదు. చెప్తానమ్మా, నేను చెప్తాను తల్లి, నేను చెప్తానమ్మా. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. పాప జన్మించింది కూడా మూలా నక్షత్రం. కొన్ని విషయాల్లో అవరోధాలు, ఆటంకాలు అధికమవుతూ ఉండటం, తనకంటే చిన్నవాళ్ళు వేగవంతంగా వృత్తి ఉద్యోగంలో కొలువుదీరటం, తాను ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. ముగ్గురమ్మల యొక్క మూలపుటమ్మ బాలా త్రిపురాంబిక అమ్మవారు, ప్రశస్తవంతమైనటువంటి బాలా త్రిపురాంబిక అమ్మవారి యొక్క క్షేత్రాన్ని సందర్శించండి. మీకు సమీప ప్రాంగణంలో కడప జిల్లా ప్రాంగణం, ప్రొద్దుటూరు సమీపం లేదా జమ్మలమడుగు సమీపంలో కన్యతీర్థం అనేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది. బాలా త్రిపురాంబిక అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి క్షేత్రం అది. పూర్ణతిథిగా పిలువబడుతున్నటువంటి పౌర్ణమి గడియల్లో అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మను సందర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. యోగదాయకమైన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ప్రత్యేకించి మూలా నక్షత్రం కొన్ని సందర్భాల్లో వేగవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వటంలో ఆలస్యం అవుతున్నటువంటి తరుణంలో మూలా నక్షత్ర హవనాన్ని గనక తాంత్రిక విధానంలో జరిపించే ప్రయత్నం చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమ్మాయి జీవితంలో మీరు అనుకున్నట్టుగా సరైనటువంటి ఉద్యోగం తర్వాత వైవాహిక జీవిత సంబంధమైన స్థితిగతుల్లో చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరేమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, పేరే ఉంది. గురుగారితో మాట్లాడండి. హలో. శివాయ బ్రహ్మణే నమ. తల్లి ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు, కాదా మహాలక్ష్మి, ఇంకా మీ కుటుంబ సభ్యుల పేర్లమ్మా, కాదా వెంకట రామచంద్రుడు, ఇంకా పిల్లల తల్లి కాదా దుర్గా సులేఖ. 1 నుంచి 9 లోపు బాబున్నాడండి, బాబున్నాడు. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. కాదా వెంకట శివకుమారు. 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి ఏవైనా 3 అంకెలు చెప్పండి. 3 అండి. ఇంకోటమ్మా 1. 3, 8, 1. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. గృహ సంబంధమైన కుటుంబ సంబంధమైనటువంటి అంశానికి సంబంధించిన ఒక ప్రశ్న, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, ప్రత్యేకించి వైవాహిక జీవిత సంబంధమైనటువంటి అంశాలు, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుందో ఏమిటోనన్న ఆలోచన, మనసు అశాంతిగా ఉంది, భవిష్యత్తు గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునా? అవునండి. ఏం తెలుసుకోవాలి తల్లి ప్రధానంగా? పాపకి 28 సంవత్సరాలు వస్తున్నాయండి, పెళ్ళి కాబట్టి. తల్లి మీరు ఆందోళన పడకండి అమ్మా. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 3. దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం అది. ఈ తల్లి జీవితంలో కుటుంబం ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి, జీవిత గమనం ఇలా ఉండాలనుకుంటే, జీవితంతో ప్రతి క్షణం రాజీ పడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నాను, అనుకున్నది జరగట్లేదన్నటువంటి భావన అధికంగా ఉంది. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం వల్ల ఈ కుటుంబానికి సంబంధించిన సగోత్రికులు గోత్రనామం కలిగడానికి మూలమైనటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో కొన్ని పితృ సంబంధమైన స్థితిగతుల్లో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. దానివల్లే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, ఆలస్యం అవుతూ ఉంటాయి. వీరనుకుంటున్నట్టుగా 3 పదుల వయసు వస్తున్న అమ్మాయి జీవితానికి సంబంధించి వివాహ జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో సంబంధాలు రాకపోవటం లేదా కుదరకపోవటం, కళ్యాణ గడియలు రాకపోవటం మానసికమైనటువంటి ఆందోళన. వెంటనే 2 ప్రధానమైనటువంటి అంశాలు, పితృదేవతల్ని ఆరాధన చేసిన, పుష్పగిరి లాంటి రుద్రపాదాభిషేకాన్ని చేయించిన యోగదాయకమవుతుంది. ప్రత్యేకించి ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క కరుణ లేకపోతే గృహంలో శుభకార్యాలు ఆటంకాలవుతుంటాయి, శుభకార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, దగ్గరగా వచ్చినవి కూడా వాయిదా పడుతున్నటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి మీ కుటుంబానికి మూలమై ఉన్నటువంటి ఇలవేల్పు దేవతా స్వరూపాలకు ముడుపు కట్టే ప్రయత్నం చేయండి.
11 రోజుల తర్వాత లేదా 41 రోజులలోపు ఆ విశేషవంతమైనటువంటి ముడుపుని ఆ దివ్యమైనటువంటి క్షేత్రానికి తీసుకువెళ్ళి మీ ఇలవేల్పు దేవతా స్వరూపానికి అర్పణ చేయండి. వేగవంతంగా శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తప్పకుండా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. గురుగారు, అట్లానే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఒక భయం కూడా ఉంటుంది. చాలామందికి కాదు, కొంతమందిలో. తాంత్రిక విద్య అనగానే బలి ఇస్తారేమో, ఏదైనా జంతు బలి ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. ఇది నిజమేనా గురుగారు? అసలు తంత్రం అనేటువంటి విషయాన్ని మనం ఏ విషయాన్ని తంత్రం అంటారు? ఇవి 2 చేతులు సుదూరంగా ఉన్నాయి. దీన్ని ఏకకాలంలో దగ్గరగా తీసుకురాగలగానే ఒక రకమైనటువంటి శబ్దం ఉత్పన్నమైంది. 2 చెకుముకి రాళ్ళని దగ్గరగా తీసుకొని రాపాడించగానే నిప్పు అన్నటువంటి ఒక విశేషవంతమైనటువంటి వస్తువు పుట్టింది. తంత్రం అన్నటువంటిది కొన్ని వస్తువుల్ని సమయస్ఫూర్తితో నిర్దిష్ట సమయంలో ఒక దగ్గరకి చేరిస్తే ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అది తంత్రం. కానీ మీరు అన్నట్టుగా తాంత్రిక విధానాలు అనగానే చాలామందికి భయము, ఆందోళన కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకని ఇలాగ ఉంటాయంటే తంత్రము వేరు, క్షుద్రం వేరు. సాత్వికమైనటువంటి విధి విధానాల్లో తాంత్రిక సంబంధమైనటువంటి పూజల్లో నిమ్మ ఫలాలని, కొన్ని రకాలైనటువంటి పళ్ళని, పుష్పాలని ఉపయోగిస్తూ ఆ నవగ్రహాలకు అధిష్టాన దేవీ దేవతా స్వరూపాలు అవ్వచ్చు, మనం పూజించే దేవగణాలకు ఇష్టమైనటువంటి వర్ణాలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి కొన్ని రకాలైనటువంటి బదనికలు, వస్తువులు, పళ్ళు, వీటిని ఉపయోగిస్తూ సాత్వికంగా చేసే పూజాది క్రతువు. ఇవన్నీ చేసినటువంటి తర్వాత హవనం ద్వారా వాటిని అగ్ని మహాపురుషుడి యొక్క ధర్మపత్ని అయినటువంటి స్వాహాదేవి సాక్షిగా, అగ్ని మహాపురుషుడి యొక్క సాక్షిగా ఆ మంత్ర అధిష్టాన దేవి దేవతా స్వరూపాలకి సమర్పించటం, ఇది తాంత్రిక సంబంధమైనవి. కానీ క్షుద్రం అన్నటువంటిది ఒకటి ఉంది, వామాచారం ఒకటి ఉన్నది. ఇవి కొన్ని భయంకరమైనటువంటివి. కొన్ని రకాలైనటువంటి జంతువుల్ని, కొన్ని రకాలైన పక్షుల్ని, కొన్ని జంతుజాలాల్ని హింస చేసేటువంటి ప్రవృత్తి క్షుద్రం. ఇది చాలా భయంకరమైంది. ఇది నిషిద్ధమైనటువంటిది. అనాదిగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయాల్లో క్షుద్రం ఉన్నప్పటికీ కూడా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని ఈ భూమి మీద నడయాడుతున్నప్పుడు కందిమల్లైపల్లె పురసంస్థానం బ్రహ్మంగారి మఠంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది. ఆ రోజు ఆ గ్రామదేవతా స్వరూపమైనటువంటి పోలేరమ్మ అమ్మవారి యొక్క ఉత్సవం జరుగుతుంది. అమ్మవారికి బలి ఇవ్వటానికి జంతువుల్ని పట్టుకెళ్తున్నారు అందరూ కూడా. గురుదేవులు వద్దని వారిస్తే అమ్మకి కోపం వస్తుంది, ఆగ్రహం తెచ్చుకుంటుంది. అమ్మ యొక్క ఆగ్రహ జ్వాలకి బలైపోతావని అందరూ కూడా స్వామిని భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నారు, 84 లక్షల చరాచర జీవకోటికి అమ్మ ఆ జగన్మాత అయితే తన యొక్క బిడ్డని, ప్రాణాన్ని, రుధిరాన్ని తీసుకునేటువంటిది అమ్మవారు కాదు, అసలు పిశాచగ్రస్తమైనటువంటి గ్రహం అవుతుంది తప్ప అమ్మవారు కాదని చెప్పి పక్కన ఉన్నటువంటి ఆ మునసపు గారు, కరణం గారు చెకుముకి రాయి పని చేయకపోతే అమ్మ పోలేరమ్మ మునసబ్బు గారి కోసం నిప్పును పట్టుకురమ్మంటే ఆ విశేషవంతమైన విగ్రహ స్వరూపంలో ఉన్న పోలేరమ్మ నిప్పును తీసుకొచ్చిన సంఘటనను సజీవ సాక్ష్యంగా చెబుతూ అమ్మ బలి కోరదు, ఏ దేవతా స్వరూపం కూడా బలి కోరదు. కాబట్టి మీరు చేసే పూజాది క్రతువుల్లో కూడా క్షుద్రమైనటువంటి భావనలతో 84 లక్షల చరాచర జీవకోటిలో వేటికి కూడా హాని కలిగించకూడదని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. తాంత్రిక పూజలంటే అందరికీ కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. ఇది సాత్వికమైనటువంటి విధి విధానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి విధానంలో మనం చేసేటువంటి క్రతువులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వీటిని ఆచరించే ప్రయత్నం చేయొచ్చు. అవును గురుగారు, తాంత్రికం అంటే సాత్వికమే అన్న విషయాన్ని చక్కగా తెలియజేశారు. గురుగారు, అట్లానే చాలామంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, అధికారం రావడానికైనా సరే రాజకీయంగా చక్కగా నిలదొక్కుకోవాలి అంటే ప్రత్యంగిర అమ్మవారిని కొలుచుకోవడము, పూజ చేసుకోవడం చూస్తూ ఉంటాము. మరి ప్రత్యంగిర అమ్మవారు ఎంత శక్తివంతమైనది, ఎటువంటి పూజా విధానాన్ని అవలంబించాలి గురుగారు? ప్రాచీనమైనటువంటి సనాతన సంప్రదాయంలో
దశమహావిద్యలు అన్నటువంటివి ఉన్నాయి. 9 గ్రహాలు విచిత్రవంతమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలుగజేస్తున్నప్పుడు ఒక్కొక్క గ్రహానికి అధిష్టాన దేవతా స్వరూపాన్ని సాత్వికంగా అనుకూలం చేసుకోవడంతో పాటు దశమహావిద్యల ద్వారా యోగాన్ని రాజయోగాన్ని పొందగలిగిన పరిస్థితి అనాదిగా ఉన్నటువంటి సంప్రదాయం. ఇది దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరంపర నుంచి కూడా వచ్చినట్టుగా ప్రాచీనమైనటువంటి శాస్త్రాలు కొన్ని చెప్తూ ఉంటాయి. సింహిం సింహముఖిం సఖిం భగవత భైరవ శ్లోళ్ళసద. సింహ స్వరూపంగా ఉంటూ సింహ ముఖాన్ని కలిగినటువంటి లక్ష్మీ నారసింహ ప్రభు మనకు తెలుసు. అది ఒక పురుష సంబంధమైనటువంటి అవతార స్వరూపం. అదే సింహముఖాన్ని కలిగినటువంటి సింహవాహిని శ్రీ స్వరూపంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవతార విశేషం ప్రత్యంగిర అమ్మవారు. అంటే పురుష స్వరూపంలో ఉన్నటువంటి అవతారమూర్తి లక్ష్మీ నరసింహ ప్రభు అయితే శ్రీ స్వరూపంగా ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి రూపం సింహిం సింహముఖిం సఖిం భగవత భైరవ శ్లోళ్ళసద అంటూ సింహముఖంగా ఉంటూ సింహవాహిని అయి ఉన్నటువంటిది మహాప్రత్యంగిర అమ్మవారు. ప్రశస్తంగా రాహుగ్రహానికి విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వటానికి దశమహావిద్యల్లో ఈ అమ్మవారిని పూజించటం మనం చూస్తుంటాం. ఎండు మిరపకాయలతో చేసే ప్రశస్తవంతమైనటువంటి హవనం మహాప్రత్యంగిర. మీరు అన్నట్టు నరఘోష నరదిష్టి నరపీడలే కాదు, శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి రాహువు మాయాస్వరూపుడు. లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమింప చేయడంతో పాటుగా ఒక్కసారి విశేషవంతమైన యోగాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. అధికార సంబంధమైన అంశాలు, పదవీ ప్రాప్తి, తీవ్రమైనటువంటి ఆర్థిక లాభాలు, ఒక్క రోజులో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవటం, శత్రు సంబంధమైనటువంటి శేషాన్ని సమూలంగా పికిలించి వేయటం, నరఘోష నరదిష్టి నరపీడలు నివారించబడటం, ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారని అనుకుంటే వాటిని మళ్ళీ తిరిగి పరావర్తనం చెందించగలిగిన అద్భుతమైన మంత్రరాజం మహాప్రత్యంగిర. అందుకే ప్రత్యంగిర సాధకులు అరుదుగా ఉంటారు. ఎవరైతే ప్రత్యంగిర చేస్తూ ఉంటారో శత్రువులు ఎవరైనా సరే వాళ్ళ గురించి అనుకున్నా, వాళ్ళని నిందించిన, వాళ్లను తొలనాడిన, వేగవంతంగా ఎవరైతే ప్రత్యంగిర ఉపాసకుల్ని తొలనాడుతుంటారో వాళ్ళకి చాలా కష్టాలు వస్తుంటాయి, విపత్తులు వస్తుంటాయి, సమస్యలు అధికమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రత్యంగిర అన్నటువంటి అమ్మవారు ఎదుటి వ్యక్తుల మీదకి ఏదైతే మనం ఉపయోగిస్తామో దాన్ని పరావర్తనం చెందించడంతో పాటు భక్షజ్వాలాదిక్కే కరాల ధృంష్టే ప్రత్యంగిరే క్షం హ్రీం హుంపట్ స్వాహ అంటూ ఓం ఐం హ్రీం క్లీం శ్రీం ప్రత్యంగిరే మాం రక్ష రక్ష దేవి మమ శత్రుం భక్ష భక్ష స్వాహ అంటూ ప్రశస్తవంతమైన హవనాల్ని మనం సమర్పిస్తాం. అమ్మ మనల్ని రక్షించటమే కాదు, మనకు తెలియనటువంటి అనుకూల శత్రువులను కూడా నిర్మూలించగలిగినటువంటి శక్తి ఉంటుంది. అందుకే కాబోలు మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారంలో మీకు తెలియకుండా అంతర్గత శత్రువులు ఎవరైనా కూడా మీకు ఇబ్బంది కలగజేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్య కలహం వస్తుంది, శత్రువులు విడిపడతారు, వాళ్ళు బలహీనమవుతారు, స్థానభ్రంశాన్ని చెందుతారు, శరీరంలో అనారోగ్యం పొడచూపెడుతుంది, ప్రత్యేకించి రక్త ప్రసరణ వ్యవస్థ స్తంభిస్తుంది, ప్రత్యేకించి రుధిరం కక్కుకోవటం లేదా శరీరంలో నుంచి కొన్ని విశేషవంతమైనటువంటి రంధ్రాల ద్వారా రుధిరం బయటకు వస్తుంది అంటే ఈ అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి కోపం, ఆగ్రహ జ్వాల. ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసకులు, అమ్మవారి యొక్క భక్తులు ఉంటారో వీళ్ళ మీద వీళ్ళు ఏదైనా ప్రయత్నాన్ని కొనసాగించి ఉంటే ప్రత్యంగిర యొక్క ప్రభావం అంత తీవ్రతరంగా ఉండే అవకాశం ఉంటుంది. అధికారాన్ని కలిగించడమే కాదు, అమ్మ అనుకుంటే సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తాం. గురుగారు కాల్ తీసుకుందాం. Yes. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కదిరి పక్కన పెడవలి నుంచి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మేడం మాకు తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్. మా వయసు 50 ఏళ్ళు మేడం. అప్పుడు గురుగారు మాట్లాడతారండి, గురుగారితో మాట్లాడండి, గురుగారు చెప్తారు. మాట్లాడుతుంటాం. శివాయ బ్రహ్మణే నమ. అయ్యా, ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు నాయన, కటుమూరి ఆంజనేయులు స్వామి. ఇంకా కుటుంబ సభ్యుల పేరు.
కట్టుమూరు ఆంజనేయులు యశోద స్వామి. 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి ఒక నంబర్ చెప్పినాను. 7 స్వామి. ఇంకో నంబర్ చెప్పండి. 5 స్వామి. ఇంకొకటి నాన్న. 6 స్వామి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. కుటుంబ వైవాహిక జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్న, ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన ఒకటి, అనుకున్నది ఏది జరగట్లేదన్న భావన, మానసిక సంఘర్షణ, ఇవి మీ మనసులో ఉంటే వీటి గురించి ఏదైనా తెలుసుకోవాలన్న ఆలోచన ఉన్నదా? అవును స్వామి. ఏం తెలుసుకోవాలన్న ప్రధానంగా మీ గురించి? 5 ఏళ్ల నుంచి నేను నా భార్య యశోద అని వాదులాడుకొని వెళ్ళిపోయినాము. ఐకమత్యం లేదు స్వామి. అన్యోన్యత లేకపోవటం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కూడా 3. వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. భార్యాభర్తల మధ్య తీక్షణమైనటువంటి అన్యోన్యత లేకపోవటం, ఎడబాటు కలుగుతున్నటువంటి పరిస్థితులు. జాతకుడి యొక్క జీవన గమనంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల భార్యాభర్తల మధ్య మైత్రి లేకపోవటం. తాంత్రిక విధానంలో గొప్పగా చెప్పబడ్డటువంటి తంత్రం మైత్రీ బంధం. భార్యాభర్తలు సఖ్యతగా ఉండటానికి, మళ్ళీ కలివిడిగా ఉండటానికి, మళ్ళీ ఆ వ్యక్తికి మన మీద ప్రేమ అభిమానం ఏర్పడటానికి వారికి సంబంధించిన వస్త్రం, ఫోటో, గోత్రనామాలు మనకు లభించినట్టయితే తాంత్రిక విధానంలో చేసే అద్భుతమైనటువంటి పూజాది క్రతువే మైత్రీ బంధం. ఈ మైత్రీ బంధాన్ని చేయించే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడటమే కాదు, దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ దగ్గర అవ్వటానికి అవకాశాలున్నాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలం చేకూరుతుంది. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. మీ సమీప ప్రాంగణంలో అద్భుతమైనటువంటి లక్ష్మీ నారసింహ ప్రభుల వారు, ప్రహ్లాద వారులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది. ఆ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన వాళ్ళ తులసిమాలను స్వామివారికి సమర్పించి మైత్రీ బంధాన్ని చేయించే ప్రయత్నం చేస్తే తప్పకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. గురుగారు, ప్రేక్షకుల సందేహాలు, సమస్యలకు చక్కటి పరిహారాలు తెలియజేస్తూనే ఈనాటి కార్యక్రమంలో ప్రత్యంగర అమ్మవారి, శక్తివంతమైన అమ్మవారి ఉపాసన విశేషాలు చక్కగా ప్రేక్షకులకి తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వీక్షించారు కదా, అట్లనే గురువుగారిని లైవ్ తర్వాత కూడా మీరు కలవచ్చు, సంప్రదించవచ్చు, గురువుగారితో మాట్లాడవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లు ఉన్నాయి కదా, వాటిని సంప్రదించి గురువుగారితో మాట్లాడవచ్చు, నేరుగా కూడా కలవచ్చు. అలాగే గురువుగారి పర్యటనలు కూడా ఉంటాయి. స్క్రీన్ పైన స్క్రోలింగ్ కనిపిస్తుంది కదా, స్క్రోలింగ్లో మనకు తెలుస్తుంది గురువుగారు ఎక్కడెక్కడ పర్యటనలు చేస్తారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చక్కగా గురువుగారిని కలవచ్చు, నేరుగా కలిసి మీ సమస్యను వివరించవచ్చు. ఎటువంటి సమస్య అయినా సరే గురువుగారు చక్కటి పరిష్కారాన్ని తెలియజేస్తారు. ఇది ఈనాటి మన శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.